హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రేషన్ బియ్యంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ మనకు తెలియక మనం ఈ రేషన్ బియ్యము చాలా చీప్గా తీసేసి వీటిని అయితే అమ్ముకుంటున్నాము. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో మనకి కావాల్సిన ప్రోటీన్కు సంబంధించిన బియ్యాన్ని కూడా దీంట్లో అయితే కలుపుతున్నారు. అవి దొడ్డు బియ్యం ఏమో దీంట్లో మిక్స్ అయిపోయినాయేమో అని చెప్పేసి మనం చాలామందిని అవి నీళ్ళలో కడిగినప్పుడు పైన తేలుతాయి కదా, అట్లా తేలినప్పుడు తీసి పక్కన పారేస్తున్నాము. అందరిదాకా ఎందుకు, నేనే అట్లా పైన తేలిన బియ్యాన్ని అయితే తీసి పక్కకైతే పారేసిన. ఇట్లా కడుగుతున్నప్పుడు అవి మెత్తగా అటుకులు ఎట్లయితే నానతాయో అవి కూడా అట్లనే నానుతుండే అనమాట. ఇవి ఏమిటో అని చెప్పేసి తీసి అయితే పక్కకు పడేసిన. అవి ప్రోటీన్స్ ఉన్న బియ్యం అంట. గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా మన కోసము ఆ బియ్యాన్ని కొనుక్కొచ్చి మరి దీంట్లో అయితే కలుపుతారంట. హాస్టళ్లలో కూడా చాలామంది ఆయమ్మలు వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియక ఇట్లా మనం బియ్యం కడిగినప్పుడు నీళ్ళల్లో తేలితే అవన్నీ తీసి పక్కకు వేసేసి మామూలు బియ్యంతో అయితే వండి పిల్లలకైతే పెట్టేవాళ్ళు కదా. నేను కూడా అంతే. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేను బియ్యం అయితే అందరిలాగే బయట అమ్మేసేదాన్ని. ఇక వచ్చిన డబ్బులతో ఇంకొన్ని డబ్బులు కలుపుకొని సన్న బియ్యం ప్యాకెట్ అయితే కొనుక్కునేది. అమ్మ అయితే ఎప్పుడు చెప్తుంది, మీరు సన్న బియ్యం తినడం వల్లనే మీకు ఇన్ని అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి, మీరు దొడ్డు బియ్యం తిని చూడండి, లేకపోతే పొలాలలో వండించే సన్న బియ్యమే కొనుక్కొని తినండి. ఈ ప్యాకెట్లలో వచ్చే బియ్యం వల్ల మొత్తం పాలిష్ చేస్తారు, అందులో ఉన్నది మొత్తం బలమంతా పోతుంది, అనవసరంగా రోగాల పాలవుతుర్రు. తినుడు బంద్ చేయండి అని ఎన్నోసార్లు అయితే మా అమ్మ చెప్తుంది, కానీ మా అమ్మ చెప్పే మాటలు ఈ చెవితో వింటున్నా, ఈ చెవితోనైతే పక్కకు వదిలేస్తున్నా. అందుకే ఇక ప్యాకెట్ బియ్యం తినడం మానేసి కనీసం పొలంలో వండే సన్న బియ్యం అన్న కొనుక్కొచ్చుకొని తినాలని అయితే డిసైడ్ అయినా. ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్యాకెట్ బియ్యం తినడం మానేస్తా.